మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద ఉన్న చెట్ల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్టు తెలిపారు. పటాన్చెరు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఆమె పటాన్చెరు పరిధిలోని అంబేద్కర్ నగర్ లో నివసిస్తోంది. మంజుల మృతదేహంపై తలకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి ఇనుపరాడ్లో కట్లతో తలపై బాది హత్య చేసినట్టు తెలిపారు. మృతురాలు వేసుకున్న బట్టలు కూడా చిరిగి ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లోజ్ టీం, ఫోరెన్సిక్ టీం హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఉదయం పటాన్చెరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఓఆర్ఆర్కి తర్వాత సర్వీస్ రోడ్ మధ్యలో ఉన్న గ్రీన్ బెల్ట్లో ఒక ఉమెన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద పటాన్చెరు పోలీసులు ఫస్ట్ ఇక్కడికి రావటం, తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతసేపట్లో ఈమె మంజుల 40 years, ఈమె సదాశివపేట నేటివ్, ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ నగర్ పటాన్చెరులో నివసిస్తుంది. మేస్త్రి పనికి వాళ్ళ పక్కన ఉంటుంది అని చెప్పి తెలిసింది. ఈమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇంకా ఈమె నిన్న సాయంత్రం 6:30కి ఇంట్లోంచి బయలుదేరి బయటకు వచ్చింది. తర్వాత ఈరోజు ఇక్కడ శవమై కనిపించింది. కాబట్టి ఈమె నిన్న ఎవరితో ఉన్న కలిసి ఇక్కడికి వచ్చిందా, ఎవరు ఇక్కడ తీసుకొచ్చారనేది ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ప్రాథమికంగా తెలిసింది ఏమంటే ఆమెకి హెడ్లో పెద్ద చాలా ఇంజురీ ఉంది. కాబట్టి తల మీద ఎవరో కొట్టి చంపారు. ఆమె బట్టలు కూడా డిస్టర్బ్ అయి ఉన్నాయి. కాబట్టి అన్ని కోణాల్లో దీంట్లో వెరిఫై చేసి నిందితుల్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే అరెస్ట్ చేస్తారు. అత్యాచారం ఏంటి అంటే తెలీదు. అది మామూలుగా ఈ ఏరియా ఇక్కడ ఉంది కాబట్టి మనమే దాన్ని అన్ని కోణాల్లోనే చూస్తాం. మనం జరిగింది అన్నట్టు చూడము. ఇక్కడ ఉన్న ప్లేసు, లొకేషన్, ఆమె నైట్ ఇక్కడ రావటం, తర్వాత పొద్దున్నే చచ్చిపోయి ఉంటాం, అన్ని యాంగిల్స్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు.